one sister came to me. ఒక సహోదరు వచ్చారు నా దగ్గర. And she was asking me to pray for her. ఆమె కొరకు ప్రార్థించమని కోరింది. Just 1-2 hours ago. 1-2 గంటల ముందే. I was sitting in my room. నా రూమ్ లో ఉన్నాను. She was telling me, అంటుంది అక్క, అంకుల్ I want to do Lord's will. నేను దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను. But how to do it I do not know. అది ఎలాగూ చేయాలో నాకు తెలియట్లేదు. Very simply I will tell you. సాధారణంగా చెప్తాను మీకు. I may not be able to complete everything. ప్రతిదీ పూర్తి చేయడానికి సమయం ఉండదేమో. But I feel this is important. అయితే ఇది ప్రాముఖ్యం అనుకుంటున్నాను. God's will has to be done in both the matters. దేవుని చిత్తము రెండు విషయాల్లో ఖచ్చితంగా చేయాలి. God's will in major matters. దేవుని చిత్తము పెద్ద విషయాల్లో. God's will in minor matters. దేవుని చిత్తము చిన్న విషయాల్లో. Both the things we should be assured of the will of God. ప్రతి ఈ పెద్ద విషయాలు చిన్న విషయాల్లో కూడా దేవుని చిత్తం స్పష్టపరచుకొని చేయాలి. Is there any direction in the word of God? దేవుని వాక్యంలో ఏదైనా దిశ చూపించేది ఉందా? How to be sure about the Lord's will in major matters? ఈ పెద్ద విషయాల్లో దేవుని చిత్తం కనుక్కోవడానికి దేవుని వాక్యంలో ఏమైనా ఉందా? This you will not find it on internet. ఇంటర్నెట్ లో ఇలాంటివి దొరకవండి. So don't search this in internet because the internet doesn't know what is God's will. ఇంటర్నెట్ కి దేవుని చిత్తం అంటే తెలియదుగా. How to find God's will in minor matters? దేవుని చిత్తం చిన్న విషయాల్లో ఎట్లా కనుక్కోవాలి? I will tell you a few steps which I follow in my life. నా జీవితంలో నేను పాటించే కొన్ని విషయాలు చెప్తాను. You must have a clear pathway if you are going to the Lord to find his will. ఆయన చిత్తం కనుక్కోవడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నీకు ఒక మార్గం ఉండాలి. The pathway should be clear. ఆ మార్గము స్పష్టంగా ఉండాలి. If there is sin in my heart, నా హృదయంలో పాపం ఉంటే, if there is secret sin in my heart, రహస్యమైన పాపం నా హృదయంలో ఉంటే, if I regard iniquity in my heart, నా హృదయంలో నేను దోషాన్ని తీసుకుంటే, Psalm 66 and verse 18, the Lord will not hear my prayer. కీర్తనలు 66:18 ప్రభు చెప్పారు కదా, దేవుడు నా ప్రార్థన వినడు. So first thing is my heart should be clear. మొదటిది నా హృదయము స్పష్టంగా పరిశుద్ధంగా ఉండాలి. Secondly, you must have a promise from the word of God. దేవుని వాక్యంలో నుండే నీకు వాగ్దానం కలిగి ఉండాలి. You should not open like this. ఏదో మధ్యలోంచి ఇట్లా తెలవడం కాదు. The promise must be from your daily portion. నీ యొక్క దిన భాగములో నుండి నీకు ఒక వాగ్దానం ఉండాలి. The promise must be from your family prayer portion. నీ కుటుంబ ప్రార్థన భాగములో నుండి నీకు వాగ్దానం ఉండాలి. This is primary. ఇది చాలా ప్రాథమికమైనది. You may support this promise through some other means. నువ్వు ఈ వాగ్దానాన్ని పట్టుకొని వేరే విషయాల్ని ఎత్తిపట్టొచ్చు. Psalm 119, 119వ కీర్తన, the book of Psalm 119, 119వ కీర్తన, and the verse is 49. 49వ వచనం. Remember the word unto thy servant upon which thou hast caused me to hope. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. Lord, in my daily portion, ప్రతి ఉదయ దిన భాగములో, Lord, you gave me this word. ప్రభువా నీవు నాకు వాక్యం ఇచ్చావు. You have caused me to hope upon this word. ఆ వాక్యం మీద నిరీక్షణ ఉంచేటట్టు చేశావు. First thing is, మొదటిది, the pathway to go to the God must be very clear. చూడండి, మన దేవుని దగ్గరికి వెళ్ళే ఆ మార్గము చాలా స్పష్టంగా ఉండాలి. We should have a promise from the scriptures. రెండోది, దేవుని వాక్యం నుంచి మనకు వాగ్దానం ఉండాలి. Thirdly, మూడోది, we should be consistently praying according to that promise. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఎడతెగక ప్రార్థించాలి. Fourth thing, నాలుగోది, there should be peace in my heart. నా హృదయములో సమాధానం ఉండాలి. I must know that this has come from the Lord. ఇది ఖచ్చితంగా ప్రభు యొద్ద నుంచి వచ్చింది అని Peace హృదయంలో సమాధానం ఉండాలి. Peace from the word. దేవుని వాక్యంలోంచి సమాధానం. Sorry, promise from the word. దేవుని వాగ్దానం నుంచి, దేవుని వాక్యం నుంచి వాగ్దానము. And peace in my heart. నా హృదయంలోని సమాధానం. You have seen a pendulum. మీకు పెండ్యులం ని చూసారుగా? Yeah, it is standing like this. అది ఇలా నించుంటే it goes here, ఇటు వెళ్తే it comes here, మధ్యలోకి వస్తుంది, again it goes this side, మరలా ఇటు వెళ్తుంది. This is the promise from the word. ఇక్కడ నుంచి ఇది దేవుని వాక్యంలోంచి ఉండే వాగ్దానం. And this end is the peace in my heart. ఇది ఈ చివర అది సమాధానం నా హృదయంలో ఉండేది. If the pendulum does not touch both the ends, ఈ రెండు చివరలు ఆ పెండ్యులం టచ్ చేయకపోతే, that means something is wrong. అంటే దాంతో ఏదో సమస్య ఉన్నట్టే. There must be a promise, ఒక వాగ్దానం ఉండాలి, persistent prayer, ప్రార్థన ఎడతెగక ఉండాలి, peace in my heart. నా హృదయంలో సమాధానం ఉండాలి. We should not dictate terms to God. దేవునికి మనం ఏమీ చెప్పక్కర్లేదు. We should be very patient. మనము చాలా ఓపిక బట్టి ఉండాలి. I will wait all the days of my life till my change come. ఆ మార్పు వచ్చే వరకు నేను ఖచ్చితంగా వేచి ఉంటానని నిశ్చయత ఉండాలి. The book of Job, చూడండి, యోబు గ్రంథం chapter 14 and verse 14. చూడండి, 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ వచనం. If a man die, shall he live again? All the days of my appointed time will I wait till my change come. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. This is the process I adopt for seeking the Lord's will in major matters. నేను ఈ యొక్క పెద్ద విషయాల కొరకు దేవుని చిత్తం ఇలాగ అనుకుంటుంటాను. What are the major matters? ఏంటి పెద్ద విషయాలు?
My marriage is a major matter. నా వివాహము చాలా పెద్ద విషయం. My job is a major matter. నా ఉద్యోగము చాలా పెద్ద విషయం. The selection of the subjects is a major matter. నేను చదివే సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడం పెద్ద విషయం. My ministry is a major matter. నా పరిచర్య చాలా పెద్ద విషయం. And also building a house, I consider it to be a major matter. ఇల్లు కట్టుకోవడం కూడా అది చాలా పెద్ద విషయం. According to me, these are the major matters. నా ప్రకారం చూస్తే ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. My ministry, పరిచర్య, my job, నా ఉద్యోగం, my studies, నా చదువు, my marriage, నా వివాహము, and building a house. నేను ఇల్లు కట్టుకోవడం. The pathway should be clear. ఈ మార్గము చాలా స్పష్టంగా ఉండాలి. I must have a promise. నాకు వాగ్దానం ఉండాలి. I must be consistently praying. నేను ఎడతెగక ప్రార్థిస్తుండాలి. I must have peace in my heart. నా హృదయంలో సమాధానం ఉండాలి. And I should patiently wait, not hastening anything. నేను ఏది తొందరపడకుండా ఖచ్చితంగా వేచి ఉండాలి. If we are not patient, నీవు ఒకవేళ ఓర్పుతో వేచి ఉండకపోతే, we will do what Abraham has done. అబ్రహాం ఏం చేశాడో అదే చేస్తాం. We will do what Sarah has done. సారాయి ఏం చేసిందో అదే And చేస్తాం. we will be spoiling the plan of the Lord for centuries together. ఆ దేవుని యొక్క ప్రణాళికని ఆ జనాంగాల మట్టుకు చెరిపేస్తాం. In their haste, వారి తొందరపాటును in బట్టి, their haste, వారి తొందరపాటును what బట్టి did Abraham, Sarah do? ఆ అబ్రహాము సారాయి ఏం They చేశారు? gave raise to Ishmael. వారు ఇష్మాయిల్ని పెంచారు. And this Ishmael is fighting against the Lord's people even till today. ఇప్పటికి కూడా ఈ ఇష్మాయేలు దేవుని ప్రజలతో పోరాడుతున్నాడు. One truth also I'll tell you. ఒక సత్యం చెప్తాను మీకు. The fight between Israel and the Arabs, ఇప్పుడు ఇజ్రాయెల్ కి అరబ్లకు ఉన్న ఆ యొక్క యుద్ధం, it is very, very old war. ఇది ఏమి కొత్తది కాదు, పాతదే. It is not based on religion. ఇది మతాన్ని బట్టి యుద్ధం కాదు. It is not even based on politics. ఇది ఏమి రాజకీయ పరమైన యుద్ధం కూడా కాదు. It is not even based on the land. ఇది ఏదో ఈ ల్యాండ్ కొరకు లేకపోతే స్థలం కొరకైన యుద్ధం కాదు. It started in the tent of Abraham. ఇది అబ్రహాము గుడారంలో ఆరంభమైన యుద్ధం. It started in the tent of Abraham. ఇది అబ్రహాము గుడారంలో ఆరంభమైన యుద్ధం. The ఇది war has begun in the womb of Rebekah. రెబెక్కా యొక్క గర్భములో ఆరంభమైన యుద్ధం ఇది. When will it stop? ఇది ఎప్పుడు ఆగుతుంది? Only when the Lord Jesus Christ will come in the midair. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆగుతుంది. How careful we should be. ఎంత జాగ్రత్తగా ఉండాలి. Now on the other hand, ఇంకొక మాటలో there are minor matters. చిన్న విషయాలు కూడా ఉన్నాయి. రెండో What విషయం, shall I answer? ఏం సమాధానం Should చెప్పాలి? I go there? వెళ్ళాలా వద్దా? On the spot decisions. అప్పటికప్పుడు తీసుకునే No తీర్మానాలు. time, no time to pray. ప్రార్థించడానికి సమయం No లేదు. time to call the servant of God. దేవుని సేవకుడిని పిలిచే సమయం ఉండదు. On the spot decisions. అప్పటికప్పుడు తీసుకునే తీర్మానాలు. Even for those things, వాటి కొరకు కూడా God's will in minor matters, దేవుని చిత్తం చిన్న విషయాల్లో there is a record, beautiful record. అద్భుతమైన విషయం వాక్యంలో ఉన్నది. I am taught by the grace of God. దేవుని కృప ద్వారా బోధించబడ్డాను. I would like to share very joyfully with you. చాలా ఆనందంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం and chapter 10. 10వ అధ్యాయం. 1 Samuel and chapter 10. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం Verse 2. రెండవ వచనం. There is a mention of Rachel's sepulchre. ఇక్కడ రాహేలు సమాధి గురించి రాయబడింది. We don't know where Sarah's sepulchre is. సారాయి సమాధి ఎక్కడ ఉందో తెలియదు. We don't know about Deborah, the mother of Israel. ఇజ్రాయెలు తల్లి అయిన దెబోరా ఎక్కడ ఉందో తెలియదు. There are many, many great women in the Bible. బైబిల్లో గొప్పదైన స్త్రీలు ఉన్నారు. But we don't know anybody about their symbols. వారి విషయాల గురించి లేకపోతే వారి సమాధుల గురించి ఏం రాయబడలేదు. But the Rachel's sepulchre is mentioned. అయితే రాహేలు సమాధి గురించి రాయబడింది. Rachel's sepulchre speaks to us freedom from every idol. రాహేలు సమాధి అది ఏం నేర్పిస్తుందంటే ప్రతి విగ్రహం నుండి విడుదల గురించి చూపిస్తుంది. Jacob had 11 sons, 11 sons. యాకోబుకి 11 కుమారులు. And who named all the sons? ఎవరు ఆ కుమారులకు పేర్లు పెట్టారు? Their wives named them. తమ భార్యలు పేర్లు పెట్టారు. Every name was named by Leah and Rachel. ప్రతి పేరు కూడా లేయా రాహేలే పెట్టారు. But when she was dying, ఆమె చనిపోతున్నప్పుడు she was giving birth to Benjamin. బెన్యామీనుకి ఆమె కన్నప్పుడు బెన్యామీనుని. That is the only place where Jacob said, no, his name will not be Benoni, it will be Benjamin. అన్నాడు కదా అప్పుడు యాకోబు, ఆయన పేరు ఇతడి పేరు బెనోని అనబడదు గాని బెన్యామీను అనబడుతుంది. Rachel was like an idol for Jacob. రాహేలు యాకోబుకు ఒక విగ్రహం లాగా ఉండింది. He was willing to be servant for her love. ఆమె ప్రేమకు ఈయన దాసుడులాగా ప్రవర్తించాడు. And he served 20 years. 20 ఏళ్ళు సేవ చేశాడు. Hosea records this truth. ఈ సత్యాన్ని హోషేయ రాస్తాడు. He served for a wife. ఆయన తన భార్య కొరకు కష్టపడ్డాడు. But this man never fulfilled the last wish of his dying wife, whom he loved so much, whom he served so much. ఇంతగా ప్రేమించి ఇంతగా సేవ చేసిన తన భార్య చనిపోతుంటే ఆమె ఆఖరి కోరిక తీర్చలేదు. Why? ఎందుకు? He met the God of the Bethel. ఆయన
బేతేలు దేవుణ్ణి కలుసుకున్నాడు. He saw God face to face. ఆయన దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. Jacob was transformed into Israel, యాకోబు ఇశ్రాయేలుగా a మార్చబడ్డాడు. prince of God. దేవుని రాజకుమారుడు He was made the excellency of God. దేవుని యొక్క రాజరికము ఆయన అయ్యాడు. There was a turn and a transformation in his life. తన జీవితంలో ఒక మలుపు తిరిగింది. There he said, అక్కడ అన్నాడు, his name will not be Benoni, what Rachel said, but his name will be Benjamin. రాహేల్ అన్నట్లుగా ఇతడి పేరు బెనోని అనబడదు గాని బెన్యామీన్ అనబడుతుంది. There should be no idols in our heart. మన హృదయములో విగ్రహములు ఉండకూడదు. Ezekiel chapter 14. హెజ్కేలు గ్రంథం 14. Sometimes invisible idols in our heart. కొన్నిసార్లు కనపడని విగ్రహాలు ఉంటాయి. My own likes and my own dislikes. నా ఇష్టాలు, నా అయిష్టాలు. Many of my ambitions. నాకున్న యొక్క అంబిషన్స్ అన్ని కూడా Nobody knows about it. వీటి గురించి ఎవరికి తెలియదు. The Lord must see that I am not an idol worshipper. ప్రభువు నన్ను చూసినప్పుడు నేను విగ్రహారాధికుణ్ణి కాదు అన్నట్లు చూడాలి. There should be no idols in my life. నా జీవితంలో ఏ విగ్రహం ఉండకూడదు. So Rachel Sepulchre speaks to us very clearly about the idols which have been removed and I have conquered idols in my life. రాహేలు యొక్క సమాధి ఏం చూపిస్తుందంటే ఈ యొక్క విగ్రహములు తీసి పారవేయబడ్డాయి, జయ జీవితం చూపిస్తుంది. Unless we conquer these idols, ఈ విగ్రహాల్ని జయిస్తే తప్ప we cannot be ready for the coming of the Lord. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడలేం. The new converts of the Thessalonica church, ఈ యొక్క దెస్సలోనిక సంఘంలోని క్రొత్తదైన విశ్వాసులు, look at their testimony. వారి సాక్ష్యం చూడండి. Paul was so impressed about them. పౌలు వారిని చూసి చాలా ఆనందపడ్డాడు. He made a beautiful template of Christian living because of the testimony of the Thessalonian believers. ఈ దెస్సలోనిక అక్కడ ఉన్న విశ్వాసులు, సంఘ విశ్వాసుల్ని బట్టి ఈ యొక్క పౌలు ఒక మంచి పత్రిక రాస్తూ వచ్చాడు వారి. This is the template, this is the model of a Christian life. క్రైస్తవ జీవితానికి ఉన్న ఒక ఈ మాదిరి ఇదే అని చెప్పి రాశాడు. First thing, మొదటిది turning from idols towards a living God. విగ్రహముల్ని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగి అన్నాడు. Secondly, రెండోది serving the living God. జీవము గల దేవుణ్ణి సేవించుట. And thirdly, మూడోది waiting for his son to come. తన కుమారుని రాక కొరకు ఎదురు చూచుట. You cannot be ready for his coming. ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉండలేవు. If we are not serving, మనము ఆయనని సేవించకపోతే అలా ఉండలేం. we are saved to serve and not to sit. మనము రక్షించబడింది సేవించడానికే, కూర్చోడానికి కాదు. And if you want to serve, నువ్వు సేవించాలంటే, this true and a living God, ఈ నిజమైన సత్యదేవుణ్ణి సేవించాలంటే, you should turn away from your idols. నీ విగ్రహాల నుంచి నువ్వు తిరగాలి. What a truth this is. ఏం సత్యం ఇది. John is saying, యోహాన్ అంటాడు, my dear children, నా చిన్న పిల్లలారా, save yourselves from these idols. ఈ విగ్రహముల నుండి మిమ్మును మీరు కాపాడుకొనుడి. So many times, చాలా సార్లు my own desires, నా సొంత ఆశలు, my own will, నా సొంత చిత్తం, my ambitions, నాకున్న ఆ యొక్క అంబిషన్స్, my likes and dislikes, నాకు ఉన్న ఇష్టాలు అయిష్టాలు, they become so strong in my heart, ఇవి నా హృదయంలో ఎంత గట్టిగా బలంగా ఉంటాయంటే that I am not able to do the Lord's will in minor matters. ఇంకా చిన్న విషయాల్లో దేవుని చిత్తం చేయకుండా ఆపుతుంటాయి. Second step, చూడండి, రెండో అడుగు. the book of 1 Samuel chapter 10, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం and verse 4. 4వ వచనం. They will salute thee and give thee 2 loaves of bread. I am not telling you entire thing, just mark these points very carefully. 10వ అధ్యాయం 4వ వచనం. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. 2 loaves of bread. 2 రొట్టెలు ఇత్తురు. This is what I understand. ఇది నేను అర్థం చేసుకున్నాను. And this has been a great blessing to my heart. ఇది నా హృదయానికి చాలా ఆశీర్వాదకరంగా The ఉంది. 2 loaves of bread meant to me the 2 testaments of the Bible. 2 రొట్టెలు అంటే బైబిల్లో ఉన్న 2 నిబంధనలుగా దేవుడు నాకు చూపించాడు. You come to the book of Isaiah. చూడండి, యెషయా గ్రంథానికి వస్తే Very, very important verse. ఒక మంచి చాలా ప్రాముఖ్యమైన వచనం ఉంటుంది. The book of Isaiah, యెషయా గ్రంథం and chapter 34, 34వ అధ్యాయం and verse 16. 16వ వచనం. Seek ye out of the book of the Lord. This book has 2 testaments, 2 loaves of bread. Seek ye out of the book of the Lord and read. No one of these shall fail, none shall want her mate, for my mouth it hath commanded, and his spirit it hath gathered them. 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ గ్రంథంలో 2 ముక్కలు ఉన్నాయి. దాంట్లో 2 ఉన్నాయి. అది Old Testament and New Testament. అది పాత నిబంధన, క్రొత్త నిబంధన. You have to read the whole book. ఆ పుస్తకములంతా చదవాలి. You have to believe the whole book. ఆ పుస్తకమునంతా నమ్మాలి. You should not say this is 2000 years old. ఈ పుస్తకము 2000 సంవత్సరాల క్రితంది అని చెప్పకూడదు. This is the eternal word of God. ఇది నిత్యమైన దేవుని వాక్యం. These are divine unchanging principles. ఇది దైవికమైన మార్పు చెందని సూత్రములు. It was helpful to Moses. ఇది మోషే
మోషేకి సహాయపడ్డాయి, it was helpful to Paul the apostle. అపోస్తలుడైన పౌలుకు సహాయపడ్డాయి. This is the word which helped brother Baksing. సోదరుడు భక్సింగ్ గారికి ఈ వాక్యమే This సహాయపడింది. is the word which was followed by our parents. మన తల్లిదండ్రులు పాటించిన వాక్యం ఇది. This is the book which we should follow. మనము కూడా పాటించవలసిన వాక్యం ఇది. You will get 2 loaves of bread. 2 రొట్టెలు నీకిత్తును. Now read it. ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. Oh, every word will have a companion. చూడండి, ప్రతి పక్షికి జతపక్షి ఉంటుంది. In the same way, అదే విధంగా the book of Old Testament and the books of the New Testament, they're companions to each other. పాత నిబంధన పుస్తకములు క్రొత్త నిబంధన పుస్తకములు అన్ని కలిసి జతగా ఉంటాయి. Both are intertwined. అవి అన్ని కలిసి కట్టుకుంటాయి. Nothing is independent. ఏది కూడా విడిగా ఉండేది కాదు ఇది. The picture of the Old Testament, యొక్క పాత నిబంధన యొక్క చిత్రపటము, all those incidents దానిలో ఉన్న విషయాలన్నీ కూడా have become principles of the New Testament. అవి క్రొత్త నిబంధన యొక్క సూత్రాలైనాయి. And if we want to understand the principles and the doctrine of the New Testament, కొత్త నిబంధన యొక్క సిద్ధాంతాన్ని సూత్రాలని అర్థం చేసుకోవడానికి you should find examples from the Old Testament. మనము పాత నిబంధన ఉదాహరణలు చూడాల్సి వస్తుంది. Young people, యవనస్తులారా, again I'm telling you, మరలా చెప్తున్నాను, read your Bible more than your books. నీ పుస్తకాల కన్నా బైబిల్ ఎక్కువ చదవండి. Believe the Bible more than any other information. ఈ లోకంలో ఈ దేని విషయంలో కన్నా కూడా బైబిల్ని ఎక్కువగా నమ్మండి. The first thing is, మొదటిది, no idols. విగ్రహములు ఉండకూడదు. Secondly, రెండోది, feeding upon the word of God. దేవుని వాక్యం మీద భోజనం చేయటం, లేకపోతే దాన్ని చదువుట. And verse 5 says, 5వ వచనంలో, wonderful fellowship with God's people. ఆ దేవుని ప్రజలతో అద్భుతమైన సహవాసం. In preaching, వాక్యము చెప్పడం, in prayer, ప్రార్థనలో, in singing, పాటల్లో, in worship, ఆరాధనలో, all those things are there. ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. Only 3 points. 3 విషయాలు. Don't have idols. విగ్రహాలు ఉండకూడదు. Your heart must be fully nourished by the word of God. నీ హృదయం పూర్తిగా దేవుని వాక్యంతో పోషించబడాలి. You should be constantly in the fellowship in the house of God. దేవుని మందిరములో ఎప్పుడు కూడా సహవాసంలో ఉండాలి. What will happen? ఏమవుతుంది? Verse 6. చూడండి, 6వ వచనం. And the spirit of the Lord will come upon thee, thou shalt prophesy with them, and you will be turned into another man. మొదటి సమూయేలు 10:6లో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. You will become another man. నీవు క్రొత్త మనిషి అవుతావు. You will not be that old man. నువ్వు పాత మనిషిగా ఉండవు. And verse 7, 7వ వచనం, let it be when these signs are come unto thee, that thou do as occasion serve thee. Say what you want, go where you want, do as you like it. You are not your old man, you are another man. God is with thee. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయుము. No idols in my heart. నా హృదయంలో విగ్రహాలు లేవు. Filled with the word of God. దేవుని వాక్యంతో సంపూర్ణంగా నింపబడ్డాం. What will I think? ఏం ఆలోచిస్తా? What will I speak? ఏం మాట్లాడతా? Where will I go? ఎక్కడికి వెళ్తా? Oh, that word, it inspires me. ఆ వాక్యము నన్ను ప్రేరేపిస్తుంది. Oh, you are not an old man now. నువ్వు ఇప్పుడు పాత మనిషివి కావు. The Lord has turned you into another man. నిన్ను దేవుడు ఒక క్రొత్త వ్యక్తిగా చేశాడు. As occasion serves you, you do it. అవసరతని బట్టి అలాగ పని చేయి. If you want to go, నువ్వు వెళ్ళాలంటే you go. వెళ్ళు. If you don't want to go, నువ్వు వెళ్ళొద్దు అనుకుంటే don't go. వెళ్ళకు. If you want to answer, సమాధానం you చెప్పాలనుకుంటే answer. చెప్పు. If you want to do that work, ఆ పని చేయాలనుకుంటే, as occasion serves you, you do it. This is Lord's will in minor matters, on the spot decisions, where you will not have time to pray and to seek the word and even ask others to pray for you. పరిస్థితిని బట్టి అలాగూ ప్రతిస్పందించడం అనేది చిన్న చిన్న విషయాల్లో దేవుని చిత్తం కనుగొట్ట ఇలాగే చేస్తాం. How true this is. ఎంత సత్యం ఇది. Obedience to the word of God. దేవుని వాక్యానికి ఇచ్చే విధేయత. Wise virgins, ఆ యొక్క బుద్ధిగల కన్యకలు, they have the commandment వారి దగ్గర ఆజ్ఞలున్నాయి, and they are obedient. వారు విధేయత కూడా చూపించారు. Including me, I want to tell you, some commandments are really hard. నాతో పాటు నేను చెప్పాలనుకుంటే కొన్ని ఆజ్ఞలు నిజంగా కొన్ని కష్టమే. But I want to say, అయితే చెప్పాలనుకుంటున్నాను, Lord, I will obey you. ప్రభువా, నేను నీకు విధేయత చూపిస్తాను, whether I like it or not. అది నాకు ఇష్టమైనా లేకపోయినా. And as they were obediently walking in the commandments of the Lord, అలాగూ వారు విధేయత చూపిస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, Luke's Gospel, చూడండి, లూకా సువార్త chapter 1, మొదటి అధ్యాయం and verse 23. 23వ వచనం. Luke's Gospel, chapter 1 and verse 23. లూకా సువార్త 1:23. And it came to pass, as the days of his ministration were over, he departed to his own house. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. His obedience to all the commandments, every ordinance of the Lord, Zacharias and Elisheba, they reached
in that pathway of obedience to their own house. వారు ఈ ఎలిజబెత్ జకరియాలు దేవుని మార్గముల్లో నడుస్తూ విధేయత చూపిస్తూ నడిచినందుకు ఆఖరిగా తమ అంతము వారు అలాగూ వారి ఇంటికి సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళారు. That young sister came to me ఆ యవన సహోదరి మన దగ్గరకు వచ్చినప్పుడు and she asked me, అడిగింది నన్ను, Uncle, please tell us. అంకుల్ మాకు చెప్పండి. Then I felt in my heart, నా హృదయంలో నాకు అనిపించింది, maybe this is the burden of many young people. ఈ దినాల్లోని యవనస్తుల భారం ఇదే ఉంది. I'm so happy even to understand that our young people are so very conscious that they want to do the Lord's will. చూడండి, నాకు ఎంత సంతోషమైందంటే ఈ దినాల్లో యవనస్తులు వారు దేవుని చిత్తం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అది చాలా సంతోషం. That is praiseworthy. అది నిజానికి గర్వించదగ్గది. God is very pleased with you. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. So the Lord will command you everything. దేవుడు నీకు అన్ని ఆజ్ఞలు ఇస్తాడు. So the Lord's will in major matters, the Lord's will in minor matters. దేవుని చిత్తం పెద్ద విషయాల్లో కనుగొనుట, చిన్న విషయాల్లో May కనుగొనుట. the Lord help you to understand much more than what we heard. మనము విన్నదానికన్నా దేవుడు ఇంకా ఎక్కువైన విషయాలు బోధించును గాక. There are two more things about the wise virgins. ఈ బుద్ధిగల కన్యకల గురించి ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. I believe, God willing, some other time. నేను నమ్ముతాను, దేవుని చిత్తం అయితే ఇంకొకసారి Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.